ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడీ సాయిబాబా మహిమల చరిత్ర. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశించినప్పుడు, అధర్మము అభివృద్ధి పొందినప్పుడు ధర్మ సంస్థాపనకు యుగ యుగాలుగా అవతరించెదరని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా కలియుగంలో షిరిడీ నగరంలో శ్రీ సాయిబాబా వారు అవతరించారు. ప్రతి అవతారంలో కూడా రాక్షస సంహారం జరిగింది. కానీ సాయిబాబా వారు రాక్షస సంహారం చేయడానికి అవతరించలేదు. రాక్షస గుణాలు నిర్మూలించడానికి మాత్రమే అవతరించారు. శ్రీ సాయిబాబా వారు త్రిమూర్తి అవతారమే కాదు, శివరామకృష్ణ మారుతి సర్వదేవత స్వరూపం. అయినను అతి సామాన్యముగా సాధారణ మానవతామూర్తిగా సద్గురువుగా అవతరించారు. ఆజానుబాహుడు, దివ్యవర్చస్సు, సూర్యచంద్రాదులు ప్రకాశించు నేత్రములు, శాంతిని సూచించు పొడవైన శ్వేత వస్త్ర కఫిని, చేతిలో పొడవైన పటకార, తంబిరేలు డబ్బా, శిరముపై చిన్న కుచ్చుల టోపీ, దేదీప్యమాన తేజస్సుతో 16 సంవత్సరముల ప్రాయం గలవానిగా షిరిడీలో వేప చెట్టు దగ్గర పంచభూతాలకు అతీతునిగా పంచభూతాలు జయించిన అద్భుతమూర్తిగా దర్శనమిచ్చారు సాయిబాబా. సాయిబాబా అని పేరు లేదు, కొందరు మాత్రం బాబా అని పిలిచేవారు. బాబా అంటే అర్థము తండ్రి. ఎవరికి తండ్రి? తండ్రిగా ఎవరైతే భావిస్తున్నారో వారికి మాత్రమే తండ్రి. ఓం శ్రీ సాయినాథాయ నమః. మరి యొక్క సంచికలో సాయిబాబా వారి గురించి తెలుసుకుందాం, మహిమలను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.